జ్ఞానస్వరూపులకు అనిత నమస్కరిస్తూ 14వ రోజు పత్రిజీ జ్ఞానామృతం బుక్ 2 నుండి మహాకరుణయే ఉత్తమ ధర్మం అంటూ పత్రిసర్ ఏం చెప్తున్నారో తెలుసుకుందామా అండి. నాగరిక సమాజంలో జీవిస్తున్న మనం ఇంకా పండుగల పేరిట, క్రతువుల పేరిట గొర్రెలను, ఆవులను, మేకలను, కోళ్లను చంపి తినటం మహా ఆటవికం, మరి మహా అనాగరికం. తోటి ప్రాణుల పట్ల జాలి, కరుణ చూపించాల్సిన మానవుడు అలా వాటిని చంపి తింటుంటే పైన ఉన్న బుద్ధుడు, యేసుప్రభు, అల్లా, మహావీరుడు అంతా చూసి ఏడుస్తున్నారు. అటువంటి క్రతువులను ప్రోత్సహించే మతాలు కావు. మరి అటువంటి మతాలు ఎన్నటికీ ఎవ్వరికీ సమ్మతాలు కావని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉన్నదొకటే మతం, మరి అదే శాకాహార మతం. శాకాహార మతాన్ని ప్రచారం చేయటం కోసమే, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని శాకాహారులుగా మార్చడం కోసమే, మరి ఈ భూమి మీద ప్రతి ఒక్క జంతువు నిర్భయంగా జీవించేలా చేయటం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆవిర్భవించింది. నీ వలెనే నీ పొరుగువాడిని ప్రేమించు అన్న యేసుప్రభు సందేశంలో 2 దశలు ఉన్నాయి. ఇందులో నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే అన్నది మొదటి దశ అయితే, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని కూడా ప్రేమించటం అన్నది 2వ దశ. నిన్ను నువ్వు ప్రేమించుకోవటం అంటే మీ శరీరాన్ని, మీ కాళ్ళను, మీ చేతుల్ని మీరు ప్రేమించుకోవడం కాదు. జన్మ జన్మలుగా మిమ్మల్ని వెన్నంటి వస్తున్న మీ ఆత్మను గుర్తించి ధ్యానం ద్వారా మీ సమస్త శక్తియుక్తులతో దానిని ఆలింగనం చేసుకోవటం. ఆత్మ యొక్క హంగులను, పొంగులను, మరి రంగులను చూసి ఆనందిస్తూ ఆ ఆనందంతో పరవశించిపోవటం. ఇలా మనల్ని మనం ఆత్మవత్ ప్రేమించుకున్నప్పుడే మనకు మన పొరుగువారిని కూడా ప్రేమించే అర్హత వస్తుంది. నీ పొరుగువాడు అంటే మీ పక్కన ఉన్న మనిషే కాదు. యేసుక్రీస్తుకు గొర్రెపిల్ల, శివుడికి నంది, అయ్యప్ప స్వామికి నెమలి, సరస్వతికి హంస, వినాయకుడికి ఎలుక, దుర్గాదేవికి పులి, దత్తాత్రేయుడికి శునకాలు పొరుగువారైనట్లే మనకు కూడా మన సాటి జంతుజాలమంతా కూడా పొరుగువాళ్లే. ఇలాంటి పొరుగు వాళ్ళని ప్రేమించటమే మతం, సమ్మతం, ఆనందం, ఆరోగ్యం, మరి విజ్ఞానం. ఇది అర్థం చేసుకోకుండా మనం పక్కన ఉన్న సాటి మనిషిని మాత్రమే ప్రేమించడానికి ప్రయత్నిస్తూ జంతువుల్ని మాత్రం చంపి కోసుకు తినడం ఎన్నటికీ సరికాదు. ఒకానొక బుద్ధుడు, ఒకానొక ఓషో మరి వాళ్ళ పక్కవాడికి, మరి వాళ్ళ పక్కింటి వాడికి ఎంత మాత్రమో అర్థం కాదు. ఒక యేసు ప్రభు యొక్క సందేశాన్ని అర్థం చేసుకోవాలంటే ఇంకొక యేసు ప్రభువే దిగి రావాలి. యేసుక్రీస్తు 2 కళ్ళు ఒకటే. దివ్య చక్షువు తెచ్చుకోబడి చిన్న పిల్లవాడిగా మారినప్పుడే మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలం. అందుకు నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను అన్నారు. ఉపవాసం అంటే అసలు అర్థం ఏ ఆలోచనలు లేకుండా ఉండటం. సాధారణంగా చిన్న పిల్లలకు మనసు అనేది ఉండదు కనుక ఆలోచన రహిత స్థితిలో వారి దివ్య చక్షువు ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. వాళ్ళు సదా దేవుని రాజ్యంలో విహరిస్తూనే ఉంటారు. అయితే పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఇంట్లో ఉన్న మూర్ఖపు పెద్దవాళ్ళు పండుగల పేరిట వాళ్ళకు మాంసాహారాన్ని తినిపిస్తూ వాళ్ళ శరీరాలను అపవిత్రం చేసేస్తుంటారు. వారిని పాప పంకిలంలోకి తోసివేస్తూ వాళ్ళ దివ్య చక్షువుని సర్వనాశనం చేస్తుంటారు. ఉపవాసం అంటే శారీరక ఉపవాసం కాదు, మానసిక ఉపవాసమని తెలుసుకోవాలంటే ధ్యానం. ప్రతి జంతువు కూడా మనలాగే రకరకాల అనుభవాల కోసం జన్మ తీసుకుంటుంది అన్న దివ్య సందేశాన్ని అర్థం చేసుకోవటమే అసలైన ఆధ్యాత్మికత. మరి అసలైన సిసలైన ఆధ్యాత్మికత యొక్క యథార్థ అర్థాన్ని శాస్త్రీయమైన రీతిలో అర్థం చేసుకోవాలంటే మనం నిరంతర ధ్యాన సాధనలో మునిగి తేలవలసిందే. సో మాస్టర్స్, మళ్ళీ మరొక చాప్టర్ అండి. మనోశూన్యత అంటూ చెప్తున్నారు పత్రిజీ. చిత్తం అంటే మనసు. మనసులోని అవిశ్రాంత కెరటాలకు ప్రాచీన ద్రష్టలు చిత్తం అనే పదం వాడారు. అందుకే పతంజలి మహర్షి యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు.
మనసులోని ఆలోచనల అలలు సహజంగా అవిరామంగా ఉంటాయి కనుక మనసు యొక్క ఈ అవిశ్రాంత ప్రకృతి వలన మనిషి నిరంతరం ఇబ్బంది పడి హానికి గురి అవుతాడు. మనసులో సహజంగా అవిరామంగా ఉండే అలలు ఆత్మ యొక్క శక్తిని అనవసరంగా ఆవిరి చేస్తూ ఉంటాయి. ఆత్మ యొక్క శక్తి ఆ విధంగా ఆవిరైనప్పుడు భౌతిక శరీరం బలహీనమై బయట నుంచి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తద్వారా అనుకోని వ్యాధులు, అకాల వృద్ధాప్యం, మరి త్వరగా మరణం సంభవిస్తాయి. మనసులోని అవిరామ ఆలోచనల అలలు వర్తమాన క్షణంలో జీవించడాన్ని మరి అందుబాటులో ఉన్న విషయాలను పరిష్కరించడాన్ని గాఢంగా నిరోధిస్తాయి. పర్యవసానంగా జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది. మనసులో అవిశ్రాంత అలలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తి పనితీరు అంత అసమర్థతగా ఉంటుంది. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, సాధన చెయ్యని మనసులో సహజంగానే అలజడి ఎక్కువ. మన మనస్సుని ఎరుకతో ఉంచుకోవడానికి ఏ కృషి చేయని వ్యక్తులందరూ సహజంగానే అలజడి కలిగిన మనసు కలిగి ఉంటారు. సాగు చేయని భూమి తుప్పలు పొదలతో నిండి ఉన్నట్లే సాధన చేయని మనసు పూర్తిగా మనం కోరుకొని ఆలోచనలతో నిండి ఉంటుంది. మనసుని ఏ పని మీదైనా కేంద్రీకరిస్తే, ఏకాగ్రతతో ఉంటే ఆ అలల అలజడి తగ్గుతుంది. ఒక వ్యక్తికి తన పని పట్ల ఏకాగ్రత పెరిగే కొద్దీ అతని మనసు సాధన చేయబడి అంతమేర మానసిక ప్రశాంతత ఏర్పడి భౌతిక శరీర శక్తి పెరుగుతుంది. ఆరంభంలో ధ్యానం మనసులో అవిశ్రాంతంగా నిరుపయోగంగా ఉన్న అలలను తగ్గించే కృషి చేస్తుంది. త్వరలోనే మనసులోని అనవసరపు అలలన్నీ ఆగిపోవటంతో మనసు గాఢ విశ్రాంతి స్థితిని పొందుతుంది. ధ్యానం అంటే మనసు యొక్క సహజ అవిశ్రాంతి స్థితిని సంపూర్ణంగా వెళ్ళగక్కటం. దీనిని సాధించాలంటే మనసు యొక్క ఏకాగ్రత శ్వాసపై ఉంచాలి. మన మనసు శ్వాస పట్ల ఏకాగ్రతతో ఉంటే, దానిని క్రమంగా సాధన చేస్తే ఒక మనోహర విషయం సంభవిస్తుంది. మనసులోని అలలన్నీ సంపూర్ణంగా ఆగిపోతాయి. ఒక నిశ్చలమైన, శాంతియుతమైన, పవిత్రమైన ఆధ్యాత్మిక మానసం ఏర్పడుతుంది. మనసు శూన్యమవుతుంది. శ్వాసతో మరింత కూడి ఉంటే కొద్దీ మనసు మరింత పూర్తిగా శూన్యమవుతుంది. ఏ వ్యర్థ ఉపయోగం లేని ఆలోచనలు ఉండవు. మనసు పూర్తిగా శూన్యమైనప్పుడు భౌతిక శరీరంలోని అపారమైన విశ్వశక్తి వెలువలా ప్రవహిస్తుంది. మనసులోని శూన్యత పెంపొందే కొద్దీ భౌతిక శరీరంలోకి మరింతగా పెంపొందుతుంది. శరీరమంతా విశ్వశక్తితో నింపబడినప్పుడు దర్శించటం లేదా దివ్య దృష్టి అనే సంభవం సహజ పర్యవసానంగా వస్తుంది. గాఢ ధ్యాని చూడటం ఆరంభిస్తాడు. మొదట్లో మెరుపుల్లాగా, అప్పుడప్పుడు అందమైన ప్రకృతిని ఇంకా ఇంత ముందెన్నడూ చూడని విధంగా అనుభూతి చెందుతాడు. ఈ ప్రకృతి మెరుపులన్నీ ప్రత్యమ్నాయ పౌనపుణ్య వాస్తవాలకు చెందినవై ఉంటాయి. ఈ గాఢ అంతర్మౌన స్థితిలో బాహ్యేంద్రియాలన్నీ అంతర్ముఖమై అంతరేంద్రియాలుగా మారుతాయి. ఈ అంతరేంద్రియాలతో మనం అనేక పౌనపుణ్యాలు కలిగిన అంతర్లోకాలను గ్రహిస్తాం. అంతరేంద్రియాలను ఉత్తేజపరుచుకొని అంతర్లోకాలకు వెళ్ళి ఆయా అంతర్లోకాల మాస్టర్స్తో అనుసంధానం పొందటమే ధ్యానం యొక్క లక్ష్యం. అంతర్లోకాలు మాస్టర్ల బోధన ద్వారా ఆధ్యాత్మిక వివేకం పొందుతాం. ధ్యాన సాధన ఎంత ఎక్కువగా చేస్తే ఎంత ఎక్కువ ఆధ్యాత్మిక వివేకం పొందగలం. ఆధ్యాత్మిక వివేకం ఎంత ఎక్కువ ఉంటే భౌతిక శరీరం అంత ఎక్కువ ఆరోగ్యాన్ని మరి శక్తిని కలిగి ఉంటుంది. వర్తమానంలో ఇప్పుడు మనం ఉన్న వాస్తవం కంటే భిన్నమైన వాస్తవ్యాలే ప్రత్యమ్నాయ వాస్తవాలు. ప్రతి ప్రత్యేక వాస్తవ వ్యవస్థ ఒకనొక భిన్నమైన పౌనపుణ్యంతో ఉనికిలో ఉంటుంది. ప్రతి పౌనపుణ్య వాస్తవం కూడా నిజానికి ఒక అనంత విశ్వం. మొత్తం విశ్వం అనంతమైన అసంఖ్యాకమైన పౌనపుణ్య విశ్వాలను కలిగి ఉంటుంది. ఎప్పుడైనా ఆత్మ ఒక పౌనపుణ్యపు విశ్వంతోనే స్థితిలో ఉంటుంది కనుక ఆ ప్రత్యేక ఆత్మ ఆ ఒక్కటి మాత్రమే వాస్తవమని పొరబడుతుంది. ధ్యాన సాధనలో ఆత్మ ఆధ్యాత్మిక అమాయకత్వం అనే పెంకుని పగలగొట్టుకుని
నూతన వాస్తవ వ్యవస్థలను అనుభూతి చెందుతుంది. ధ్యాన సాధన పెంపొందే కొద్దీ అవగాహన వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత అనుభవాల ద్వారా విస్తృత విశ్వపు అద్భుత వాస్తవం అవగాహన అవుతుంది. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే ఇదే. సో మాస్టర్స్, మరొకటి చతుర్విధ పురుషార్థాలు అంటూ చెప్తున్నారు. వేదాంత పరిభాషలో ప్రతి జీవాత్మను పురుషుడు అని, విశేష లోకాలతో కూడిన శక్తి క్షేత్రాన్ని ప్రకృతి అని అంటాము. ఇలా పురుషుడు ఆత్మక్షేత్రంగా, మరి ప్రకృతి శక్తి క్షేత్రంగా మహామూల చైతన్యం నుంచి బయటకు వచ్చి రెండుగా విభజింపబడ్డాయి. ఇది సృష్టి యొక్క రచనా కార్యక్రమంలోని మూల రచనా సిద్ధాంతం. అంటే ఒకానొక మూల చైతన్యం నుంచి ఒక శక్తి క్షేత్రంగా బయటకు వచ్చిన ప్రకృతి శక్తి అనేక డైమెన్షన్స్లోని అనేక లోకాలుగా మారుతూ అతల, వితల, సుతల, కుతల, పాతాళ, తలాతల, మరి భూలోక, భువర్లోక, సువర్లోక, జనాలోక, మహర్లోక, తపోలోక, మరి సత్యలోకాలుగా విరాజిల్లుతూ ఉంటుంది. అలాగే మూల చైతన్యం నుంచి ఒక ఆత్మక్షేత్రంగా విడివడి బయటికి వచ్చి అనేక అంశాత్మలుగా విడివడి ఖనిజలోకంలో ఉన్నప్పుడు ఖనిజాత్మగా, వృక్షలోకంలో వృక్షాత్మగా ఉంటుంది. జంతులోకంలో ఉన్నప్పుడు జంతాత్మగా, మానవలోకంలో ఉన్నప్పుడు మానవాత్మగా, దైవలోకంలో ఉన్నప్పుడు దైవాత్మగా ఉన్నది, ప్రకృతి లోకంలో ఉన్నప్పుడు ప్రకృతి ఆత్మగా, ఇలా రకరకాలుగా జీవాత్మలు తయారవుతాయి. ఇలా మొత్తం ప్రకృతి క్షేత్రాన్ని, ప్రకృతి అన్నట్లే మొత్తం ఆత్మక్షేత్రాన్ని పురుషుడు అంటారు. ఇలా ఆత్మ పరిణామంలో భాగంగా మానవ లోకంలోకి ప్రవేశించిన పురుషాత్మకు 4 విధాలైన ధర్మాలు ఉంటాయి. అవి 1 ధర్మం, 2 అర్థం, 3 కామం, 4 మోక్షం. వీటినే చతుర్విధ పురుషార్థాలు అంటారు. భగవద్గీతలో ఒక చక్కటి శ్లోకానికి వివరణ ఇస్తున్నారండి సార్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల వారిని వారి గుణకర్మలను అనుసరించి వేర్వేరుగా సృష్టించుకుని ఈ సృష్టి కార్యక్రమానికి నేనే కర్తనైన శాశ్వతుడను పరమేశ్వరుడును అయిన నన్ను వాస్తవంగా అకర్తగా తెలుసుకును. జీవుల గుణకర్మ విభాగాలను బట్టి వాటి అంతరంగం జీనోటైప్ అని, బహిరంగం ఫీనోటైప్ అని విభజించబడ్డాయి. కొంచెం బయాలజీ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ పదాలకు అర్థం తెలుస్తుంది. ఇక్కడ జీనోటైప్ అంటే జీవుడి కర్మకు సంబంధించిన గుణ సముదాయం అని, ఫీనోటైప్ అంటే బహిరంగంగా కనిపించే ఆ కర్మ యొక్క రూపురేఖలు అని చెప్తాము. యదా గుణః తదా కర్మ, యదా అంతరంగః తదా బహిర్గతః అంటే నీ లోపల ఏదుందో అదే బయటకు వస్తుంది. మరి నువ్వు చేస్తున్న కర్మలు నీ గుణాలను బట్టే ఉంటాయి అని అర్థము. సృష్టి క్రమంలో గుణాలు సదా మారుతూనే ఉంటాయి. ఇలా మారుతున్న గుణాలను బట్టి మారే కర్మల్నే చతుర్వర్ణాలు అంటారు. అలాగే ఆ మూల చైతన్యం నుంచి ఒకానొక పురుష క్షేత్రం, ఒకానొక ప్రకృతి క్షేత్రం వచ్చి ఒక్కదానితో ఒకటి లీనమయ్యి పుంకాను పుంకలుగా లోకాలు ఏర్పడి రకరకాల గుణాల కారణంగా రకరకాల జీవాత్మలు పుట్టుకొచ్చాయి. వీటన్నిటికీ నేను అవ్యుడిలా, అకర్తగా, మరి సాక్షిలాగా మాత్రమే ఉన్నాను సుమా. అవి నాలో నుంచి వచ్చినా కూడా నేను మాత్రం వ్యయం కాలేదు. అవ్యయంగాను మరి అకర్తగాను మాత్రమే ఉన్నాను అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో. అంటే ఒకానొక తల్లి బిడ్డను కన్నప్పుడు ఆ తల్లి తన శరీర భాగాన్ని కోసుకొని తాను వ్యయమయ్యి పిల్లల్ని పుట్టించిందా? లేదే. తల్లి తల్లిగానే ఉండి తన సొంత ఇచ్ఛానుసారం బిడ్డను పుట్టించిందంతే. ఆ పిల్లలు కూడా తమ సొంత ఇచ్ఛానుసారమే ఆ తల్లికి బిడ్డలుగా జన్మించారు. ఇక్కడ ఎవరికి ఎవరు కర్తలు కారు, ఎవరు వ్యయం కాబడలేదు. కనుక ఇలాంటి మూల సూత్రాల సారాన్నంతా అవగాహన చేసుకున్న యోగీశ్వరులంతా కూడా ధ్యానంలో కూర్చొని కళ్ళు 2 మూసేసుకొని ఏం చేస్తుంటారయ్యా అంటే తమ దివ్య నేత్రాలతో కోటాను కోట్ల లోకాలను మరి పుంకాను పుంకాలుగా జన్మలు తీసుకుంటున్న జీవులను చూసి
విస్మయంగా ఆ సృష్టి యొక్క రచనను తొలగిస్తుంటారు. ఇలాంటివన్నీ ఆత్మక్షేత్రంలోనే వీక్షించగలుగుతారు కనుక వాళ్ళను ఋషులు, ద్రష్టలు అంటారు. వాళ్ళు తమ తమ అనుభవాలను విశ్లేషించినప్పుడు, వ్యాఖ్యానం చేసినప్పుడు వాటిని మనం శ్రద్ధగా వినాలి. దానినే శృతి అంటాము. అలా శృతి చేసి వాటిని చక్కగా మననం చేసి స్మృతిలో ఉంచుకోవాలి. 4 గుణాలు 4 రకాలైన కర్మలకు కారణభూతాలవుతూ ఉంటాయి. అవే తమోగుణం, రజోగుణం, సాత్విక గుణం, మరి శుద్ధ సాత్వికం. మిగతా గుణాలన్నీ అలాగే ఉన్నా కూడా ఈ చివరి శుద్ధ సాత్విక గుణమే మరి నిర్గుణంగా కూడా అయిపోతుంది. తమోగుణ కర్మలు చేసేవారిని శూద్రులు అని, రజోగుణ కర్మలు విశేషంగా చేసేవారిని వైశ్యులు అని, సాత్విక గుణం విశేషంగా కలిగి ఉండి కర్మలను ఆచరించే వారిని క్షత్రియులని, సదా శుద్ధ సాత్విక గుణాలతో కర్మలను ఆచరించే వారిని బ్రాహ్మణులు అని అంటాము. అలా తమోగుణ ప్రధానమైన కామ్యక ప్రవృత్తి మాత్రమే ఉంటే శూద్రుడిగాను, కామ ప్రవృత్తి ప్లస్ అర్ధ ప్రవృత్తి ఉంటే వైశ్యుడిగాను, కామ ప్రవృత్తి ప్లస్ అర్ధ ప్రవృత్తి ప్లస్ ధర్మ ప్రవృత్తి ఈ 3 కలిసి ఉంటే ఒకానొక క్షత్రియుడిగా జన్మ తీసుకుంటాము. కామ ప్లస్ అర్ధ ప్లస్ ధర్మ ప్లస్ మోక్ష ప్రవృత్తులు 4 కలిసి ఉంటే ఒకానొక బ్రాహ్మణుడిగాను జన్మలు తీసుకుంటూ 4 అంచెలుగా వ్యవహారం నడుపుతూ ఉంటాము. చివరి స్థితి అయిన బ్రాహ్మణ వర్ణంలో మోక్ష స్థితిలో నిర్గుణ స్థితిలో సదా ఉండగలిగితే ఇక మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సిన పని లేదు.